ఇది బంగారపు కడ్డీలా ఉంది. అవునవును, ముందు నేను చూశాను. చూసినంత మాత్రం నీదవుతుందా? నీదవుతుందా? ఏం జరిగింది? ఈ కడ్డీ నాకు దొరికిందండి. ఈవిడేమో నేను కూడా చూశానంటాను. ఏది ఓసారి ఇవ్వండి. ఇది నిజమైన బంగారమే. ఎంత లేదన్నా 1/4 కిలో ఉంటుంది. ఇది మీ ఇద్దరిది కాదు కదా, అందుకే దీన్ని మీరిద్దరూ పంచుకోండి. ఇప్పటికిప్పుడు దీన్ని ఎలా పంచుకుంటాం? ఓ పని చేయి, ఈ బంగారపు కడ్డీని నీ దగ్గర పెట్టుకో. బదులుగా నీ ఒంటి మీద ఉన్న బంగారాన్ని ఆవిడికి ఇవ్వు. రేపు మీరిద్దరూ ఇక్కడే కలుసుకుని దీన్ని చిరసగం పంచుకోండి. సరే. ఇదిగోనమ్మా. ఇది అసలు బంగారమే కాదు. చూశారుగా, ఇత్తడి వస్తువులకు బంగారం పూత పూసి బంగారం అని నమ్మించి మీ దగ్గరున్న డబ్బు బంగారం దోచుకుంటారు. అమాయకంగా కనిపించే ఆడవాళ్లే వీళ్ళ టార్గెట్. నిర్మానుష్యంగా ఉండే వీధులే వీళ్ళ అడ్డా. సాయం కోసం డయల్ 100. నమస్తే డయల్ 100. బి అలర్ట్. థ్యాంక్ యూ సార్. సార్, ఈ డబ్బులు కింద పడిపోయాయి. చూశారుగా, ఏటీఎం సెంటర్ల దగ్గర, బ్యాంకుల్లో మీ డబ్బులు కాజేయడానికి దొంగలు ఎప్పుడు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. డబ్బులు కింద పడ్డాయని, వెహికల్ టైర్ లో గాలి లేదని మీ దృష్టి మళ్లించడానికి దొంగలు చేసే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండండి. సాయం కోసం డయల్ 100. నమస్తే డయల్ 100. బి అలర్ట్. ఇత్తడి, రాగి, వెండి పాత్రలకు మెరుగు పెడతా. ఇత్తడివే కాదు, వెండివి కూడా బాగా మెరుగు పెట్టావయ్యా. బంగారు నగలకు కూడా మెరుగు పెడతానమ్మా. అవునా? బంగారం కొట్లోకి వెళ్తే 100లో ఖర్చు అవుతుంది. నాకు 50 ఇస్తే చాలు. 50 అంటే చాలా చౌక. చాలా కాలంగా ఒంటి మీద ఉన్నాయి కదమ్మా, బాగా మురికి పట్టేసినట్టున్నాయి. ఓ పని చేయండి, ఓ గంట సేపు ఈ గిన్నెలోనే ఉండనిచ్చి నీటితో కడిగి వేసుకోండి. సరే అమ్మా, డబ్బులిస్తే. ఇదిగో నా పైన డబ్బులు. గంట అయ్యాక తీసుకోండి అమ్మా. అలాగే. చూశారుగా, ఇలాంటి సంఘటనలు నగరంలో ఎన్నో జరుగుతున్నాయి. మోసగాళ్ల మాయలో పడి మీ బంగారం, నగదు కోల్పోకండి. సాయం కోసం డయల్ 100. నమస్తే డయల్ 100. బి అలర్ట్. అమ్మా, సార్ పిలుస్తున్నారు. సారా? ఎవరు? అదిగో మా ఇన్స్పెక్టర్ గారు. రండి.